యెహోషువ 8వ అధ్యాయము 7వ వచనాన్ని మూలవాక్యముగా మనము చదువుకుందాం. లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ఈ వాక్యం ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, కీర్తనీయుడా, స్తుతి నొందదగిన దేవా, అవని పూజ్యుడవు, వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీతో కలిసి నడిచినటువంటి అనుభవములో నుంచి మీతో మాకున్నటువంటి సహవాస సాంగత్యము ఈ యొక్క మా ప్రభా సారమంతటిని కలగలిపి మాకిచ్చిన నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానము చొప్పున మా ప్రభా నిన్ను పాటలు పాడుతూ కీర్తించి కొనియాడగలిగాం నాయనా. నీవు వర్ణనాతీతుడవు. ఎంత స్తుతించినా ప్రభా, మీరు మా పట్ల చూపుతున్న ప్రేమకు నా ప్రభా మేము చెల్లించే స్తుతి ఎంత చెల్లించినా అది తక్కువే అని ఒప్పుకొనుచు నాం ప్రభా. పరలోకమందు నువ్వు పొందుతున్న స్తుతికి నా తండ్రి మేమిప్పుడు చెల్లించిన పాటల రూపంలో చెల్లించిన స్తుతికి చాలా తక్కువ ఉందని ఒప్పుకొనుచున్నాం. అయితే మీరు మమ్మల్నే ప్రేమించి ఈ మంటివారమైన మా కోసమే మీరు దిగి వచ్చి పశువుల తొట్టిలో పరుండావు అయ్యా. మేము జీవించినట్లుగా రక్త మాంసములలో ఈ యొక్క మంటి నేల మీద మంచి మనుషుల మధ్యలో జీవించావు ప్రభా. మా కొరకు ప్రాణమిచ్చి మమ్మల్ని విమోచించి నీ సొత్తుగా చేసుకుని మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు దేవుని సొత్తు అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అటువంటి మా నుంచి వచ్చేటువంటి స్తుతిని మీరు కోరుకొని ఈ స్తుతి మీదనే మీరు సింహాసనాసీనుడవై ఉండే దేవుడవని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను మనసారా కీర్తించి కొనియాడుతున్నాను తండ్రి. ఇది మాకు నీ కృప ద్వారా మేము పొందుకున్నటువంటి భాగ్యమే గాని మరి మా సామర్థ్యము కాదు, మా ప్రభా స్తోమత కాదు నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నీవు లేఖనములలో వ్రాయించిన విధముగా మేమందరము కూడా నీ పాద సన్నిధిలో కూడుకొని ఉన్నాం. నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యపు కాంతి మా ప్రభా మా మీద పడగా మా అంతరంగములో ఉన్నటువంటి రహస్య జీవితము చీకటిగా మాకు కూడా కనిపించని, అర్థం కాని, గ్రహించని అనేకమైనటువంటి సంగతులు ప్రభా, నీకు విరోధమైనటువంటి సంగతులు మాకు చూపించి నీ వాక్యమని అద్దములో ప్రభా మా ప్రతిబింబమును కనపరచి మేము ఏ విషయంలో సరి చేసుకోవాలో, మేము ఏ విషయంలో శుద్ధి చేసుకోవాలో, ఏ విషయమై నీ సన్నిధిలో పశ్చాత్తాపడాలో నీ వాక్యము ద్వారా మాకు బోధించి మమ్మల్ని సరిచేసి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. నా ప్రభా, నీ వాక్యమును గ్రహించుటకు కావలసిన నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాను ప్రభా. నీ సంగతులను అయా, నీ ఉద్దేశ్యములను, నీ ప్రణాళికను మేము బాగుగా తెలుసుకొనిన వారమై నీ యొక్క చిత్తమును, నీ ప్రణాళికను గూర్చిన జ్ఞానము కలిగిన వారమై మేము ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మా అడుగు ముందుకు పడుతూ మేము ముందుకు సాగిపోవడానికి అయ్యా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గ్రహించే మనస్సు, ప్రత్యక్షత గల మనస్సు మాకు దయచేయమని కోరుకోవచ్చు అయ్యా. మమ్మల్ని అందరినీ నీ చేతికి సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. నీవే మమ్మల్ని అందరినీ నీ ఆధీనములోనికి తీసుకొని ప్రతి విధమైన వాక్య విరోధమైనటువంటి ఆలోచనను, వాక్య విరోధ సంబంధమైనటువంటి సాతానీయమైన తంత్రములను, కుయుక్తులనన్నిటినీ, ప్రతి ఫోర్స్ను నీ యొక్క బలమైన నామములో బంధించి వేస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని మమ్మల్ందరినీ ప్రభా నీ రక్తము చేత కడిగి మాకు కావలసిన హృదయ సున్నతి దయచేయమని మిక్కిలి వినయముతో యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును అన్న మాటను మనం చూసుకున్నాం.
ఇజ్రాయేలులను గూర్చినటువంటి సంగతులను మనం కొంచెం ధ్యానం చేయాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఐగుప్తు రాజు యొక్క బానిసత్వంలో, ఐగుప్తు రాజు యొక్క పరిపాలనలో బానిసత్వపు బ్రతుకుతూ మరి అనేకమైనటువంటి వెట్టి చాకిరి చేత, వెట్టి పనుల చేత మనస్సులు విసిగించబడినటువంటి వారై, ప్రాణములు విసుగు నందినటువంటి వారై, కఠినమైనటువంటి దాసత్వము, కఠినమైనటువంటి పనుల ద్వారా మరి ఎప్పుడెప్పుడు దేవుడు మనలను ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేస్తాడా అని కనిపెట్టుచు మొరపెట్టుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలులను గురించి మనం తెలుసుకోవాలి. పిల్లరా, వారు పొందినటువంటి ఆ యొక్క దాసత్వము, వారి ద్వారా మరి ఆ యొక్క రాజు, ఐగుప్తు దేశపు ప్రజలు వారిని పెట్టినటువంటి శ్రమ చాలా భారముతో కూడినది, చాలా మరి శ్రమతో కూడినటువంటి. నిర్గమాకాండము 1:11 కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. పెట్టిన భారం, అధికమైన భారం, శ్రమ, వెట్టి పనులు అని మనం చూస్తున్నాం. కఠినముగా సేవ చేయించారని 13వ వచనం చదువమ్మా. నిర్గమాకాండం 1:13 వచనములో మనం చూస్తే, ఇజ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి అన్నమాట మనం చూస్తాం. కఠినమైన బానిసత్వం. 14వ వచనం కూడా చదవండి. వారు ఇజ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇది వారి యొక్క పరిస్థితి. అయితే ఇశ్రాయేలులందరూ కూడా దేవునికి మొరబెడుతున్నట్లుగా 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు ఆ కఠినమైనటువంటి బానిసత్వములో మ్రగ్గిపోతూ భరించలేక ఆ భారభరితమైనటువంటి ఆ యొక్క జీవితములను వలన, ఆ వెట్టి పనుల వలన వారి ప్రాణము విసిగినదై వారు దేవునికి మొరబెట్టారని 23వ వచనం చదవండి. అందులో మనం చూస్తాం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అన్నమాట మనం చూసి. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టారంట దేవుని సన్నిధిలో. దేవుని యొద్దకు చేరెను అని మనం చూస్తున్నాం. అంత భయంకరమైనటువంటి బానిసత్వంలో వారు ఉంటుండగా వారు పెట్టిన మొర నేను విన్నాను, నిజముగా నా సన్నిధి చేరినది అని దేవుడు మోషేను పిలిచి, ఆయన మందను కాచుకొనుచున్నప్పుడు ఆయన పొదలో అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై మోషేను పిలిచి మాట్లాడిన మాటలలో మనం చూస్తాం. వారు మొరబెట్టారని, ఆ మొర నా యుద్ధకు నిజముగా చేరినదని 3వ అధ్యాయము ఎక్సోడస్ 3rd chapter 9th verse లో 3వ అధ్యాయం నిర్గమకాండము 9వ వచనములో మనం చూసినట్లయితే చదవండమ్మా. ఇజ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస. ఏం పెట్టారంట వాళ్ళు? ఐగుప్తులు హింస పెట్టారంట. వినాల బాగా నేను చెప్పే మాటలు, ఎందుకంటే తర్వాత దీన్ని నేను ఆత్మీయంగా దీన్ని పోల్చబోతూ ఉన్నాను, అన్వయించబోతూ ఉన్నాను. కనుక నేను చెప్పే ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ను చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులు. హింస పెట్టారు,
ప్రాణములు విసిగేలా వారు భారమైన కఠినమైన వెట్టి పనులు చేయించుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినదని దేవుడు చెబుతూ రమ్ము అని పిలుస్తాడు మోషేను. 10వ వచనములో కాగా రమ్ము అని పిలుస్తాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులను 8వ వచనంలో చూస్తే ఆయన ఎందుకు దిగి వచ్చాడో చెప్పాడు. చూడండి 8వ వచనం. కాబట్టి ఎక్సోడస్ 3:8 కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి అది నంబర్ 1 వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడే దిగి వచ్చాడు. దేవుడు దిగి రావాల్సి వచ్చింది. వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించుట కొరకు ఆయన వచ్చాడు. అయితే వారిని విడిపించుట కొరకు దేవుడు మోషేను పిలిచి, మోషేను దేవుడు మరి ఏర్పరచుకొని సిద్ధపరిచి మోషేను ఫరో యొద్దకు పంపించి మరి ఫరోతో మోషే వెళ్ళి మాట్లాడాడు. 5వ అధ్యాయములో మొదటి వచనంలో చూడండి దయచేసి. నిర్గమాకాండము 5:1 ఎక్సోడస్ 5th chapter 1st verse. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని అడిగారు. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళను ఈ దేశంలో నుంచి ఆ అరణ్యం ఉంది, అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉత్సవం చేయాలని దేవుడు చెప్పాడు. పోని వీళ్ళ జనాలందరిని అని చెప్పేసి ఆ విధంగా మోషే అహరోనులు వెళ్ళి రాజు దగ్గర విన్నపించుకుంటారు. ఆ రాజు దగ్గర ఆ మాట రాజు విన్న తర్వాత రాజు రిప్లై చూడండి, రాజు ఏ విధంగా ప్రతిస్పందించాడో చూడండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయన నేను ఎవడు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను ఎవడిని అన్నాడు కదా, నేను ఎవడునో ఈయనకు తెలియపరచాలని అనేక మహత్కార్యములను చేశాడు. గొప్ప గొప్ప సూచక క్రియలు అక్కడ చేశాడు. మీకందరికీ తెలుసు. అందులో ఒకటి ఏంటంటే చిమ్మ చీకటి కలగజేశాడు. చిమ్మ చీకటి, నువ్వు కరెంట్ లేదు, మరి దివిటీలు వెలిగించడానికి అగ్గిపుల్ల ముట్టిస్తే అగ్గిపుల్ల ఆరిపోతుంది. అగ్గిపుల్లను తీసుకెళ్లి దివిటి దగ్గర పెట్టి ముట్టిగానే దివిటి వెలగట్లేదు. ఏంటి కారణం? కిరోసిన్ ఉంది, దివిటి చక్కగా ఉంది, అగ్గిపుల్ల బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, వెలిగిస్తుంటే ఏది వెలగట్లేదు, చిమ్మ చీకటి. అయితే ఇశ్రాయేలుల ఇండ్లలో ఏముంది? వెలుగుంది. ఇటువంటి అనేక మహత్తరమైనటువంటి మహత్కార్యములను దేవుడు, సూచక కార్యములను, గొప్ప కార్యములను ఆయన ఎవడు అన్నాడు. ఆయన ఎవడో ఫరోకు చూపించాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నీళ్లను రక్తంగా మార్చాడు. త్రాగడానికి నీళ్లు లేవు. నదిలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని వస్తామని అమ్మగారు బిందెతో నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్తుంది. అయ్యగారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సార్ నీళ్ళు అడిగితే నీళ్లు తీసిపోయి ఇస్తుంది. చేతిలో నీళ్ళు వస్తాయి, తాగడానికి మూజు దగ్గరకు వస్తేనే రక్తం. ఈ రకంగా మరి దేవుని బిడ్డలేమో ఇశ్రాయేలీయులేమో చక్కగా నీళ్లు తాగుతున్నారు, ఐగుప్తీయులేమో రక్తం తాగాల్సి వస్తుంది. అనేక రకములైనటువంటి మహత్కార్యముల చేత, గొప్ప గొప్ప కార్యముల చేత
ఫరోకు యెహోవా దేవుడు ఎవరో తెలియచేశాడు. చివరి కార్యం ఏంటంటే, దేవుడు చేసిన కార్యం ఏంటంటే, చివరిది ఏంటంటే, ఇజ్రాయేలును పోనివ్వడానికి దేవుడు చేసినటువంటి చివరి కార్యం ఏంటంటే, జ్యేష్ఠ కుమారుని తొలిచూలు పిల్లలను చంపివేయటం. చంపేస్తారన్నమాట. అయితే ఇజ్రాయేలులకు మోషే ఏం చెప్తాడో చూడండి. 11వ అధ్యాయము, ఎక్సోడస్ 11th చాప్టర్. అందులో వ్రాయబడి ఉంది ప్రియులారా, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించేదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును. అతడు మిమ్మను పోనిచ్చున్నప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును. 4వ వచనంలో మనం చూస్తే, మోషే ఆ ఫరోతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలుదేరి వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలి పిల్లలన్నీ చచ్చును. మనుషులే కాదు, జంతువులకు పుట్టినటువంటి ఫస్ట్ బేబీ చచ్చిపోతుందని చెప్తాడు. 6వ వచనం, అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు అని చెప్పాడు. అయితే 12వ అధ్యాయంలో ఇజ్రాయేలులకు ఏం చెప్తున్నాడో చూడండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చు, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేల్ సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాని తీసుకొనవచ్చును అన్నాడు. 7వ వచనము ఇంపార్టెంట్. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. ఇది వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఆ రక్తము వారు ఎక్కడ దాన్ని చల్లాలమా? ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లాలి. ఆ తరువాత 13వ వచనములో మనం చూస్తే, అదే అధ్యాయము 12th చాప్టర్, ఎక్సోడస్ 13th verse, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటి పోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అంటే ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాడంటే, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లని తీసుకుని దాన్ని చంపి ఆ రక్తాన్ని ఇంటి ద్వారబంధువుల మీద పూయాలి, చల్లాలి అని చెప్పాడు. దేవుడు ఉగ్రుడై కోపముతో ఆయన మరి ప్రతి వీధిని ప్రతి ఇంటి ముందు ఆయన వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చూస్తాడు, ఏ ఇంటి మీద రక్తం ఉందో ఆ ఇంటిలో ఉన్న తొలి పిల్లను చంపకుండా దాటి వెళ్ళిపోతాడు. ఏ ఇంటి మీద ఆ యొక్క రక్తము ఉండదో ఆ ఇంట్లో చావు కేక వినబడదు, చచ్చిపోతాడు తొలి చూపు. అయితే ఇది దేనికి సాదృశ్యము అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి బాగా. మనము అక్కడ ఉన్నటువంటి నిర్దోషమైన గొర్రెపిల్ల దేనికి సాదృశ్యము? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరన్నారు? యోహాను అన్నాడు. ఆ మాట గుర్తుందా మీకు? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవండి దయచేసి. యేసు యోహాను నొద్దకు రాగా యోహాను యేసును చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
ఏమా 1వ అధ్యాయం 29వ వచనంలో గొర్రెపిల్ల ఎవరని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసు ప్రభువే గొర్రెపిల్ల. వినండి బాగా. ఇప్పుడు వాళ్ళు గొర్రెపిల్లను వధించారు. యేసయ్య కూడా గొర్రెపిల్లగా కల్వరి శిలువలో ఆయన బలి అయ్యాడు కదా. ఆ రక్తము చిందించబడింది గొర్రెపిల్లను చంపినప్పుడు. యేసయ్య చనిపోయినప్పుడు కూడా రక్తము చిందించాడు ఆయన మన కోసం. వారేం చేయాలి? ఆ రక్తాన్ని ద్వారబంధముల మీద చల్లాల. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు రక్తము మన ద్వారబంధముల మీద చల్లాలి. అంటే ఈ ఇంటి ద్వారబంధముల మీద కాదు, మనమే ఆయనకు ఇల్లు. విశ్వాసం అనే నేత్రాలతో సిలువను చూడాలి. ఏం నేత్రాలు? విశ్వాసం అనే నేత్రాలు. విశ్వాసం అనే హస్తములతో ఆ సిలువలో కారుతున్న రక్తమును తీసుకోవాలి. ఏం హస్తాలు? విశ్వాసం అనే హస్తాలు. ఆ హస్తములతో తీసుకొని మన హృదయం అనే ద్వారబంధముల మీద మనం చల్లుకోవాలి. అప్పుడు దేవుడు మనలను దాటి దేవుని ఉగ్రత కోపము మన మీద రగులుకోకుండా ఆ రక్తము మనల్ని రక్షిస్తుంది. ఆ రక్తం మనల్ని కాపాడుతుంది. దేవుని కోపం మన మీద పడకుండా. పాపులం కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు గనుక, పాపమును చూడలేనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు గనుక ఆయన కోపం మన మీద పడకుండా క్రీస్తు రక్తం అడ్డుకుంటుంది అన్నమాట. అది దానికి సాధ్యం. సరే మీరు బయలుదేరి వెళ్ళండి అన్నాడు ఫరో. వీళ్ళందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ బయలుదేరారు. సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా బయలుదేరారు. తీరా బయలుదేరే టైంకు వారు ఒక స్థలానికి వస్తారు. ఆ స్థలం ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు. ఆ టైంలో వీరికి కొన్ని శబ్దాలు వినపడతాయి. ఏం శబ్దములంటే చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయానికి రండి. మళ్ళీ 10వ వచనం, 9వ వచనం కూడా చదువురా. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును, వారిని అంటే ఇశ్రాయేలును తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసి కొనిరి. 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వదిలిపెట్టాడా ఫరో? ఐగుప్తులు బయలుదేరి వెళ్ళిపోయారు. కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత ఫరో రథాలు తీసుకొని బయలుదేరాడు. వాళ్ళని చంపేయాలని నా ఆధీనంలో ఉండి, నా అధికారంలో ఉండి, ఇంతకాలం నాకు సేవ చేసినటువంటి వీరు ఈరోజు నా అధికారమును కాదని వెళ్తారా అని కోపగించుకొని వెంట పడతాడు. వినండి బాగా. ముందు నేను జరిగిన హిస్టరీ చెప్తాను, తర్వాత దాన్ని ఆత్మీయంగా స్పిరిచువలైజ్ చేసి అప్లై చేస్తున్నాను. కాబట్టి ముందు జరిగిన హిస్టరీ వినాలి బాగా. ఫరో వెంబడి వస్తాడు. ఇశ్రాయేలు చూసి మిక్కిలి భయపడతారు. అప్పుడు మోషేతో వాళ్ళు పలికిన మాట చూడండి, 11వ వచనంలో, 14వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్ములను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు అంటున్నారు. చూడండి ప్రియులారా, భయపడ్డారు. అక్కడ ఉంటే ఐగుప్తు దేశంలో ఏదో దాసత్వంలో ఉండి బానిస బ్రతుకన్నా బ్రతుకుతూ ఉండేవారం. తీరా ఈడికి వచ్చిన తర్వాత బయటికి వచ్చాంలే, ఇక హ్యాపీ, సంతోషము, స్వతంత్రం అయ్యావు అనుకున్నటువంటి ఆ తరుణంలో చావు దగ్గరికి వచ్చింది అని ఇప్పుడు అర్థమైంది. చావటానికా మేము వచ్చింది, అక్కడుంటే బ్రతికే వారం కదా అని మోషే మీద సనుగుతూ ఉన్నారు. పైనేమో ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ దైవజనుడి మీద సనుగుతూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే మోషే ఏమంటాడంటే 13వ వచనం చూడండి.
అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్తాను. ఎవరు యుద్ధం చేస్తారంట? ఎస్, ఎవరు? యెహోవా ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు? ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఏం చేయాలా? ఊరకయే నిలుచుండి చూడుడి అన్నాడు. ఊరక ఉండాలి అంటే వీరు యుద్ధం చేయొద్దు, యుద్ధం చేసేది దేవుడు. ఎవరి పక్షాన చేస్తాడంటే ఇశ్రాయేలుల పక్షాన చేస్తాడు. 15వ వచనంలో అంతలో యెహోవా మోషేతో అంటున్నాడు, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అన్నాడు. ఎలా సాగిపోయేది ప్రభువా? అడుగు పెడితే మునిగిపోతాం ఎర్ర సముద్రంలో. సాగిపోమంటున్నాడు, సాగిపోవుడి. 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి, మోషే చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర ద్వారానే అనేక సూచక కార్యాలు దేవుడు చేస్తాడు. నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలుడు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవు. హిస్టరీలో జరిగినటువంటి గొప్ప కార్యం. పాయలైపోతుంది ఎర్ర సముద్రం, ఆరిన నేల, రోడ్డు కనబడుతుంది. అంతవరకు రోడ్డు లేదు, దేవుడు రోడ్డు వేశాడు. అయితే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఆరిన నేల మీద నడిచి వారు అవతలికి దాటుకొని వెళ్ళిపోతారు. 19వ వచనంలో మనం చూసినట్లయితే 19, అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఐగుప్తులు వీళ్ళని అటాక్ చేయకుండా, వీళ్ళ మీద దాడి చేయకుండా అక్కడ దేవుడు కాపుదలగా ఉన్నాడు. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున ఎక్కడికి వస్తారు? వీళ్ళని తరుముకుంటా వీళ్ళు కూడా సముద్రం మధ్యం వరకు వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే 24, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. దేవుడు యుద్ధం చేస్తున్నాడు, చక్రాలు ఊడిపడేటట్లు చేస్తున్నాడు. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయి చూడని చెప్పుకొనిరి. 26, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తులను నాశనము చేసి మధ్యలోకి వస్తారు, సముద్రం మధ్యలోకి, 6 నెలలకి. ఇంకా అప్పుడు ఇశ్రాయేల్ అందరూ దాటుకొని వచ్చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ సముద్రంను మళ్ళీ ఒకటిగా చేసేస్తాడు అనమాట. నీళ్లు మళ్ళీ అంతా కూడా తిరిగి వచ్చేటట్లే చేస్తాడు. అప్పుడు ఏమైపోతారంట 28వ వచనంలో, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసి వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. మొత్తం అందరూ కూడా నాశనం అయిపోతారు ఆ యొక్క సముద్రంలో. ఇది దేవుడు చేసినటువంటి యుద్ధము. ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు దాటిపోవటాన్ని మనం దేనితో పోల్చుకుందాం చూద్దామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. సో ఎర్ర సముద్రమును వీళ్ళు దాటుట
మనము పొందినటువంటి బాప్తిస్మమునకు సూచనగా దేవుడు పెట్టాడన్నమాట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఇక్కడ ఒక మాట, ఐగుప్తు నుంచి బయటికి పంపించవయ్యా అని ఫరోను వేడుకుంటే, ఎవడు యెహోవా దేవుడు, నేను ఎందుకు పంపించాలి, పంపిస్తే మాకు వెట్టి పనులు చేసేది ఎవరు అంటే పంపించడానికి ఇష్టం లేదు ఆయనకు. ఫరో ఎవరికి సాదృశ్యము? ఫరో స్టాండ్స్ ఫార్ సాటన్. ఫరో సాతానుకు సాదృశ్యం. ఐగుప్తు పాపానికి, లోకానికి సాదృశ్యం. అక్కడ వధించబడిన గొర్రెపిల్ల యేసుకు సాదృశ్యం. అక్కడున్న గొర్రెపిల్ల రక్తము యేసు రక్తమునకు సాదృశ్యం. అక్కడున్న ద్వారబంధములు మన హృదయమునకు సాదృశ్యం. ఇప్పుడు మనము ఆ ఫరో నుంచి మనం బయటపడడానికి, ఆ యొక్క సాతాను నుండి మనము అధికారం నుంచి విడుదల పొందడానికి, మనకు ఇష్టం ఉన్న వాడు మనలను పోవడానికి, వాని యొక్క అధికారము నుంచి మనల్ని విడిపించడానికి వాడు ఏ మాత్రం ఒప్పుకోడు. యేసు ప్రభు నిజమైన దేవుడని తెలిసినటువంటి వారు ఎందరో ఉన్నారండి. యేసు రక్తమే పవిత్రమైన రక్తం అని తెలిసినటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ సాతాను వాళ్ళందరినీ కూడా తన యొక్క అధికారంలో ఉంచుకున్నది. బయటికి రావడానికి వాళ్ళు కుదరట్లేదు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అపవాది అధికారంలో ఒకప్పుడు మనం ఉన్నాం. వాడు మనల్ని బయటికి పంపించడానికి ఇష్టపడలేదు. అయితే దేవుడు అక్కడున్న ఫరోను శక్తిహీనుణ్ణి చేసినట్లుగా, అక్కడున్న ఫరోను శక్తిహీనుణ్ణి చేసినట్టుగా, కల్వరి సిలువలో ఆయన మరణించటం ద్వారా సాతానును పవర్లెస్గా చేసినట్లుగా మనకు లేఖనము చెప్తున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూడండి దయచేసి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా ఏం చేయాలంట? నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో నేను చూస్తే అక్కడ ఏమనుందంటే, దేవుడు సాతానును ఆయన యొక్క మరణము ద్వారా పవర్లెస్గా చేశాడు, అంటే శక్తిహీనునిగా చేశాడు. ఇక్కడ నశింప చేయుటకు అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో పవర్లెస్గా చేశాడు. కొన్ని దాంట్లో డెస్ట్రాయ్ చేశాడని ఉంది, కొన్ని దాంట్లో పవర్లెస్గా చేశాడని ఉంది. డెస్ట్రాయ్ చేయలేదు వాడిని, ఎందుకంటే వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నరకంలో లేడు వాడు. కాబట్టి నశించలేదు వాడు. పవర్లెస్ను చేశాడు అంటే వాడిని కూరల్ని తీసేసినట్లు అన్నమాట. పాము యొక్క కూరల్ని తీసేస్తే పాముకు ఏముంటుందమ్మా, ఇంకా శక్తిహీనం అయిపోతుంది. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే, ఆయన యొక్క సిలువ మరణము ద్వారా వానికి ఉన్నటువంటి బలం ఏంటంటే, మనలో ఉన్న పాపం, ఆదాము ద్వారా మనం పాపులం అయ్యాం. పాపులం కాబట్టి మనల్ని వాడు ఇష్టం వచ్చినట్లు ఆడించాడు, ఇష్టం వచ్చినట్లు చేశాడు, నరక పాత్రలను చేయాలని చెప్పి ఆ విధంగా మన మీద వాడు దాడి చేస్తూ వాని యొక్క అధికారము, వాని యొక్క దాసత్వంలో మనల్ నుంచి ఏ విధంగా ఇశ్రాయేలును కఠినమైనటువంటి దాసత్వం వారు ఉండి కఠినమైన సేవ చేయించుకున్నారో, ఆ విధంగా మనల్ని కూడా అపవాది వాని యొక్క అధికారంలో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లు కోరికలను పుట్టించి ఆ కోరికలను వాడు నడిపిస్తూ మనల్ని వాని దాసత్వంలో పెట్టుకున్నాడు. అయితే ఆ దేవుడు వచ్చి మనలో ఉన్నటువంటి ఆ పాపమునకు రావలసిన శిక్షను ఆయన కల్వరి సిలువలో భరించి, మన పాపములు కడుగుటకు ఆయన రక్తము చిందించి,
నరకము నుంచి మనల్ని విడిపించట ద్వారా అపవాది ఏమైపోయినాడు? శక్తిహీనుడు అయిపోయాడు. ఏమీ చేయలేని స్థితిలో ఫరో ఎలా వెళ్ళిపోయాడు, ఆ విధంగా అపవాది కూడా దేవుని నమ్ముకున్నటువంటి మన మీద వాడు అధికారం చెలాయించకుండానట్లుగా కల్వరి శిలువలో ఆయన మరణించటం ద్వారా పాపము నుంచి మనకు విడుదల దయచేయటం ద్వారా అపవాది యొక్క అధికారం మన మీద ఏ మాత్రము కూడా ఉండకుండా చేశాడు. అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రమును దాటుట అనేది బాప్తిస్మమునకు సూచన అని మనం కొరింథీ పత్రికలో 1 కొరింథీ 10వ అధ్యాయంలో 2వ వచనంలో అనుకుంటా కదా చూసాం. అంటే వీడు మళ్ళీ వెంట పడుతున్నాడు వారిని. బాప్తీసం పొందకుండా అపవాది ఒక విశ్వాసిని అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నమ్మేశాడు, ఐగుప్తు నుంచి విడిపించబడ్డాడు. దేవుడు నమ్మిన తర్వాత బాప్తీసం పొందడానికి తీర్మానం తీసుకున్నా ఆ వ్యక్తి బాప్తీసం తీసుకోకుండా అపవాది అనేక రీతులుగా అడ్డుకుంటాడు, భయపడిస్తాడు, ఏవేవో చేస్తాడు. అయితే దేవుడే అక్కడుండి మన పక్షాన యుద్ధం చేసి మనం బాప్తిసం పొంది సంపూర్ణంగా రక్షణ పొందేసి పాపములన్నీ కూడా కొట్టివేయబడి మన పేరు జీవగ్రంథములో లిఖించబడేలా దేవుడే ఇజ్రాయేలుల పక్షంగా యుద్ధం చేసినట్లు మన పక్షాన ఆయన యుద్ధం చేసి అదృశ్య శక్తులు వినియోగించుకుంటూ మనం బాప్తిసానికి అడ్డు తగులుతున్న వ్యక్తులు కానీ, పరిస్థితులను కానీ, వస్తువులను కానీ అన్నిటినీ కూడా దేవుడు మరి మనకు అడ్డు రాకుండానట్లుగా దేవుడే మార్గము సరళం చేసి, పాయలు చేసి, రోడ్డు అక్కడ వే అనేది ఒక దారి అనేది కలగ చేసినట్లుగా బాప్తిసం పొందడానికి దేవుడే దారి కలగ చేసి పొందేటట్లుగా దేవుడే చేస్తాడు. అలా మనము రక్షణ పొందాం. ఇది మనము గత జీవితంలో పొందినటువంటి అనుభవము. అవునా? ఇలా పొందుకున్నాం రక్షణ. శత్రువును దేవుడు ఓడించేశాడు, యుద్ధం చేశాడు, శక్తిహీనుణ్ణి చేశాడు. ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మొత్తం మనలందరినీ ఆయన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అంతకుముందు మనం అపవాది ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాం. ఇప్పుడు మనం దేవుని ఆధీనంలో ఉంచేసుకున్నాడు. అయితే మన మూల వాక్యంలో ఏం చదువుకున్నాం? మళ్ళీ ఒకసారి చదవండి. మూలవాక్యం యెహోషువ 8:7. లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. పట్టణమును పట్టుకోవాలని చెప్తూ ఉన్నాడు. 1వ వచనం చదువమ్మా. యెహోషువ 8వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. ఎవరిని తోడుకొని పోవాలంట యెహోషువ? యుద్ధ సన్నద్ధులైన వారిని తోడుకొని అంటున్నాడు. అంటే ఏం చేయమని చెప్తున్నాడు? యుద్ధము చేయమని చెప్తున్నాడు. పట్టణముల మీదకి పోండి, యుద్ధం చేయండి, పట్టణమును లేచిపోయి పట్టుకోండి అంటున్నాడు దేవుడు. అంతకుముందేమో ఏమన్నాడు? మీరు ఊరకయ్యే నిలుచుండి ఏం చేయొద్దు, మీరు యుద్ధం ఊరిక నిలబడండి అంతే, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరుకుండండి అంతే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? యుద్ధం చేయండి పోయి అంటున్నాడు. పట్టుకోండి, పోయి క్యాప్చర్ చేయండి సిటీస్ను, టౌన్స్ అన్నిటిని అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం యుద్ధం చేయాలి. కంటిన్యూ చేయండి ఆ వచనము. 1వ వచనము. తోడుకొని పోయి హాయి అంటే అది ఒక పట్టణం పేరు. హాయి మీదికి పొమ్ము, చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. ఇదేంటండి? మళ్ళీ అప్పగించేది ఎవరు? దేవుడు. కానీ యుద్ధము చేసి పట్టుకోవాల్సింది ఎవరు? ఇజ్రాయేలులైన దేవుని ప్రజలు. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని బిడ్డలమైనటువంటి మనము చేయవలసిన యుద్ధములు కొన్ని ఉన్నాయి, పోరాటములు ఉన్నాయి, పట్టుకోవలసినటువంటి క్యాప్చర్ చేయవలసినటువంటి పట్టణములు కొన్ని ఉన్నాయి. పట్టణములు అంటే ఏంటివి అనేది కూడా ధ్యానం చేస్తాం. అదే అంశం అనేది. మన అంశం ఏంటంటే దేవుని బిడ్డ పట్టుకోవలసిన, క్యాప్చర్ చేయవలసినటువంటి పట్టణములు ఏంటి అనేది మన అంశం.
అంతకుముందు దేవుడు యుద్ధం చేశాడు, మనల్ని చేయనీయలేదు. మన వల్ల అవుతుందా? సాతానును మనం పవర్లెస్ చేయగలమా? దేవుడే ఓడించేశాడు వాడిని శిలువ మరణం ద్వారా. చీకటి శక్తుల రాజ్యము అధికారమునంతటిని కూడా దేవుడు నాశనం చేశాడు, శక్తిహీనుల్ని చేసేసాడు. అయితే ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనల్ని ఎక్కడికి తీసుకోవాలంటున్నాడమ్మా? ఏ దేశానికి? పాలు తేనెలు ప్రవహించే దేశం. నేను గుర్తుందా మీకు? నిర్గమాకాండంలో ఐ థింక్ 3rd చాప్టర్లో మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి నేను తోడుకొని వెళ్ళడానికి దిగి వచ్చాను నేను అంటాడు. అయితే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశానికి మధ్యలో ఏమున్నాయి? పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలను దాటుకుంటూ పోతూ ఆ పట్టణాలన్నిటి కూడా జయించుకుంటూ వెళ్తూ మనం కనానును చేరుకోవాలన్నమాట. అది దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక, దేవుని సంకల్పం. ఇప్పుడు మన భారతదేశంలో వేరే దేశం నుంచి విమానం వచ్చింది అనుకోండి, విమానం పైకి మన అంతరంగంలో మన స్థలంలో తిరగాలంటే ముందు భారతదేశం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మనం పర్మిషన్ ఇవ్వకుండా విమానం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పేల్చి పారేస్తారు దాన్ని. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మరి ఆ పట్టణాల గుండా వెళ్ళాలంటే ఆ పట్టణముల యొక్క, ఆ దేశముల యొక్క రాజును వారి యొక్క అనుమతిని తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోరు, వెళ్ళడానికి ఒప్పుకోలేదండి. సంఖ్యాకాండము 21:22 చదువునాను. ఇజ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, అదిగోండి చూడండి అక్కడ, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే 23వ వచనంలో చూడండి, అయితే సీహోను ఇశ్రాయేలీయులను అది తన పొలిమేరలను దాటనివ్వలేదు. ఇది ప్రాబ్లం. పొలిమేరలను దాటనివ్వలేదంట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పట్టణము దేనికి సాదృశ్యము? ఏమా అక్కడ ఉన్నటువంటి కనాను దేశం దేనికి సాదృశ్యము? ఇప్పుడు మనము ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యం తెలుసుకున్నాం. ఎర్ర సముద్రం నుంచి దాటిపోవడం దేంతో సమానము? బాప్తిసం పొందడంతో సమానము. ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టణాలను పట్టుకోండి, యుద్ధం చేయండి అంటున్నాడు. అవి దేనికి సాదృశ్యమో చూడాలి. ఇప్పుడు అవి అప్పుడు మనం చేయాల్సిన యుద్ధంలు ఏంటో, పట్టుకోవాల్సిన పట్టణంలు ఏంటో చూద్దామా? చూడండి దయచేసి. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాల. పట్టణం అంటే ఇప్పుడు నేను దాన్ని దేంతో పోలుస్తాను? మనస్సు. దేవుడు ఏమంటున్నాడు మూలవాక్యంలో యెహోషువ 8:7లో, మీరు లేచి వెళ్ళి పట్టణములను పట్టుకొనుడి, నేను అప్పగిస్తాను వాటిని మీకు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు పట్టణము అంటే మనస్సు ఒకటే అవుతుంది, కానీ పట్టణములు చాలా ఉన్నాయి. ఈ పట్టణానికి ముందే ఒక పట్టణాన్ని పట్టుకున్నారు. ఏంటది? ఎరికో పట్టణం ఉంది. ఎరికో పట్టణము, హాయి పట్టణము, అమోరీయుల పట్టణము, కనాను దేశం యొక్క పట్టణములు, ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు మనము క్యాప్చర్ చేయవలసిన, పట్టుకొనవలసిన పట్టణములు ఏంటో చూద్దాం. మనస్సు అనేటివి చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకములు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేద్దాం. అంశంలోనికి వస్తున్న జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 33వ వచనం చూడండి. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 33వ వచనంలో మనకు అక్కడ ఒక పట్టణం కనబడుతుంది. పట్టుకోవలసిన పట్టణం, మన స్వాధీనమందు ఉంచుకోవలసిన పట్టణం కనబడుతుంది. చూడండి. 1 Chronicles 12వ అధ్యాయము 12th chapter 33. మనస్సునందు పొరపు లేకుండా. చాలు నాకు కావలసింది అదే, మనస్సు గురించే. ఏం మనసు అంట ఇది? ఈ మనస్సుకి ఏం కలిగి ఉందంట? పొరపు అంటే ఏందమ్మా? ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేస్తే పొరపు గురించి ఏమని వ్రాయబడింది చెప్పనా? పొరపు అంటే నేను రాసుకున్నాను, నో డౌట్ఫుల్
ఫుల్ హార్ట్, అన్డివైడెడ్ హార్ట్ అని ఉంటుంది ఒక బైబిల్లో. కొన్ని దాంట్లలో నాట్ ఆఫ్ డబుల్ హార్ట్ అని అంటుంది. అంటే ద్వంద్వ, డబుల్ మైండెడ్, ద్వంద్వ మనస్సు, సందేహించే మనస్సు, అసంపూర్ణమైనటువంటి మనస్సు అని అర్థం. అంటే దేవుణ్ణి వెంబడించేటప్పుడు వినండి బాగా, రక్షణ పొందిన బిడ్డలలో పొందిన తర్వాత మనము పోరాడి క్యాప్చర్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎందుకు దేవుడు అలా పెట్టాడు? దేవుడే ఎందుకు ఆ రోజు ఎర్ర సముద్రము దగ్గర మీరు ఊరికే నిలుచుండి ఉండండి నేనే పోరాడుతాను అన్నట్లుగా దేవుడే ఈ మనస్సును కూడా, పొరపు కలిగినటువంటి మనస్సును కూడా క్యాప్చర్ చేసి మనకి ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వలేడు ఆయన. కారణం ఏంటంటే ఈ మనస్సు ఎవరికి సంబంధించింది? మనకు సంబంధించింది. మనము దేవునికి కోఆపరేట్ చేయకుండా, దేవునికి మనము కోఆపరేట్ అంటే సహకరించకుండా, మనము సమ్మతించకుండా ఉన్నట్లయితే దేవుడు ఈ పట్టణములు అనేటువంటి ఈ మనస్సులను మన ఆధీనంలో వచ్చేటట్లుగా చేయలేడు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమును ప్రేమించేవాడు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వాన్ని దేవుడే కలగచేశాడు. కనుక ఆ వ్యక్తిత్వాన్ని కాదని తృణీకరించి ఆయన ఏ పని చేయలేడు. మనము మనసారా కోఆపరేట్ చేస్తాం. అందుకే అన్నాడు, ఇశ్రాయేలీయులు యుద్ధం చేయాలా, ఇటువైపు నుంచి దేవుడు వారికి సహాయము చేయాలి. అప్పుడే ఆ పట్టణాలు వారి ఆధీనంలోనికి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పట్టణం ఏంటమ్మా? పొరపు కలిగిన మనస్సు అనే పట్టణము. మీరు లేచి ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, పట్టుకోండి అంటున్నాడు. ఎలా పట్టుకోవాలి దీన్ని? ఈ పొరపు అంటే అర్థం ఏంటంటే సందేహించే మనస్సు, డౌట్ అన్నమాట. దేని మీద డౌటు? దేవుని వాక్యం మీద డౌటు, దేవుని మీద డౌటు, దేవుడు మాట్లాడే దాని మీద డౌటు, అన్ని విధాల అవిశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అదంతా కలిపి ఒక పట్టణం. ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని మనం పట్టుకోవాలి, దాన్ని జయించాలి. జయించినప్పుడే ఇప్పుడు చూడండి, ఒక పట్టణం తర్వాత ఇంకో పట్టణం, ఇంకో పట్టణం తర్వాత ఇంకో పట్టణం, అట్లా దాటుకుంటూ జయించుకుంటూ పోతే ఏం కనపడుతుంది? లాస్ట్లో ఏం కనపడుతుందమ్మా? పాలు తేనెలు ప్రవహించు దేశం కనపడుతుంది. అంటే అది పరలోకానికి సంబంధం, సూచన. అది దేవునిలో ఉన్నటువంటి సంపూర్ణ స్థితికి సూచన. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే దేవుడు పెట్టినట్టు అన్ని మెట్లు ఎక్కి ఉన్నతమైన ఆత్మీయ ఉన్నతమైన స్థానానికి సూచన. ఆ స్థానానికి మనం చేరాలంటే ఇక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ పట్టణాలన్నింటినీ మనం ఆక్రమించుకుంటూ, పట్టణాలన్నింటినీ జయించుకుంటూ, స్వాధీనపరుచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందులో మొట్టమొదటి పట్టణం పేరేంటి? ఏం పేరు? పట్టణం పేరు సందేహించు పట్టణం. పొరపు, అదే పదం వాడదాం, బైబిల్లో ఉన్న పదం వాడదాం. అర్థమైతే చెప్పాను కదా. పొరపు కలిగిన మనస్సు అనే పట్టణాన్ని మనము క్యాప్చర్ చేయాలి. ప్రియులారా, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని రాయబడి ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంది. నీతిమంతుడు దేని మూలముగా జీవించును? డబ్బు మూలంగానా? ఉద్యోగ మూలంగానా? దేని మూలంగా జీవించును? విశ్వాస మూలముగా అంటే విశ్వాసం అనేది తగ్గకుండా దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ఈ లోకంలో ఆత్మీయ యానంలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలంటే విశ్వాసం అనేది అవసరం. ఈ లోకంలో మనం పొట్ట నింపుకోవాలంటే డబ్బులు అవసరం, కానీ ఆత్మను నింపుకోవాలంటే విశ్వాసము అవసరం. ఈ లోకంలో మనము శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవాలంటే మరి ఏదేదో అవసరం, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, పరలోకం వరకు మనం చేరుకోవాలంటే విశ్వాసం అనేది అవసరం. ఈ విశ్వాసం విషయంలో మనం అప్పుడప్పుడు సన్నగిల్లిపోతూ ఉంటాం, అవిశ్వాసం వస్తూ ఉంటుంది. ఈ అవిశ్వాస సంబంధమైనటువంటి అన్నిటిని కూడా మన ఆధీనంలో తీసుకొని ఎప్పుడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండేటట్లుగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఆ పట్టణాన్ని, పొరపు అనేది లేకుండా ఉండే పట్టణాన్ని మనం సంపాదించినట్లు అన్నమాట.
ఆ పొరపు కలిగిన పట్టణాన్ని మన ఆధీనంలో ఉంచుకున్నట్టు. అలాగే ఇంకొక పట్టణాన్ని చెప్తాను నేను ముగించేలోపు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ పట్టణంలో ఉన్నటువంటి రాజులను వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలీయులు అడిగితే పర్మిషను వాళ్ళు వెళ్ళనివ్వలేదు. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మన యానము, మన ప్రయాణము ముందు సాగకుండా అడ్డుకునేటివి ఇవి. ఏవి? పొరపు కలిగిన మనస్సు మన ఆత్మీయ జీవితంలో అడుగు ముందు పడకుండా చేస్తుంది. అవిశ్వాసం ఉన్నట్లయితే, సందేహం ఉన్నట్లయితే, అనుమానం ఉన్నట్లయితే, దేవుని యందలి విశ్వాసం అనేది లేకుండా, వాగ్దానమునందలి విశ్వాసం లేకుండా మన జీవితం ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో అడుగు ముందుకు పడదు. అలాగే అక్కడే ఉండిపోతాం, అక్కడే కుప్పగూలిపోతాం. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాం అక్కడ. రాజు అనుమతి ఇవ్వలేదు, నీ పట్టణం గుండా వెళ్తామయ్యా, అనుమతి అంటే నో, వెళ్ళడానికి కుదరదు అన్నాడు. అలాగే ఇలాంటి మనస్సు మనకు ఉన్నట్లయితే మనం ముందుకు సాగలేం. ఆత్మీయ జీవితం దేవునిలో ఉన్నటువంటి బ్రతుకును మనం బ్రతకలేం. 2వ మనస్సు చదవండి. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 11వ వచనం. అయినను ఆషేరు జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. కృంగిన మనస్సు అనే పట్టణం ఇంకొకటి ఉంది. ఈ మనస్సు, ఈ పట్టణాన్ని మనం జయించకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోలేం. ఆ పట్టణం పేరేంటి? కృంగుదల. మనిషి చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కృంగిపోతాడు. అవునా కాదా? ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. చిన్నది ఏదైనా తక్కువ అయింది అనుకోండి, వెంటనే కృంగిపోవడం, కొలాప్స్. ఇది ఒక పట్టణం, దీన్ని జయించాలా? అంత సులభమైంది కాదు ఇది. కృంగుదల వచ్చినప్పుడంతా మనం ఏమనుకోవాలి? దీన్ని నేను జయించాలి, కృంగిపోకుండా చూసుకోవాలి. ఎన్నడే కానీ ఏ విషయంలోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను కృంగిపోతున్నానంటే నా అడుగు ముందుకు పడదండి. ఇప్పుడు నేను కృంగిపోయి ఉన్నాను అనుకో, ఉద్యోగానికి వెళ్ళాను అనుకోండి, ఉద్యోగం చేయగలనా? పని చేయలేను. కృంగిపోయి ఉన్నాను అనుకోండి, ఏం చేయలేను, ఊరు కూర్చోని ఉంటాను. నిరాశ, నిస్పృహ, నేను ఎందుకు పనికిరాను, ఐ ఆమ్ ద మోస్ట్ వేస్ట్ ఫెలో ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనుకుంటూ, భూమి మీద నా అంత పనికి మాలినాడు ఇంకొకటి లేడు అనుకుంటూ అలాగే కృంగిపోయి ఉంటాం. అంటే దేవుడు సహాయం చేస్తాడు పిల్లలు. విశ్వాసం విషయంలో కూడా బలహీనులమైనప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అన్నాను. ఏమని? పట్టణంలో పట్టుకోవడానికి దేవుడు అప్పగిస్తేనే మనం పట్టుకోగలం, మనము యుద్ధం చేయాలన్నాను. విశ్వాసం సన్నగిల్లినప్పుడు పొరపు కలిగిన మనస్సును దేవుడు పొరపు లేకుండా చేసే దేవుడు అన్నమాట. ఆయన చేస్తాడు అన్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచు. వాక్యంలో ఉంది, విశ్వాసమునకు కర్త దానిని ఆయన కొనసాగించేవాడు కదా కర్త అని నేను ఊరుకుంటొద్దు అన్నమాట. నేను కూడా దేవునికి కోఆపరేట్ చేయాలా. వాక్యము ద్వారా, వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలిగేలా చేస్తాడు దేవుడు. అప్పుడు ఆ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకోవాలా, దానికి స్పందించాలా. అది అన్నమాట. మన వైపు నుంచి కూడా మనం పోరాడాలి, దేవుడు పోరాడతాడు, మనము పోరాడాలి. ఇద్దరం కలిసి సాధించేదే ఈ పట్టణాలను మనం జయించడం. ఇటువైపు నుంచి నేనేం చేయలేదంటే దేవుడు ఆయన బలవంతంగా ఏది చేయలేడు. 2 వైపుల నుంచి రావాలి. విశ్వాసాన్ని పుట్టిస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు. ఆయన ప్రయత్నం చేస్తూ ఉండగా, ఆయన మన పక్షాన ఆయన ప్రయత్నాలు చేస్తుండగా మన కోఆపరేషన్ కూడా దేవునికి ఇస్తే విశ్వాసంలో సన్నగిల్లకుండా పొరపు కలిగిన ఆ పట్టణాన్ని నాశనం చేసేసి విశ్వాసం కలిగినటువంటి పట్టణంలాగా మనం ఉంటాం. ఆమేన్. అది మొట్టమొదటిది. 2వది ఏంటంటే కృంగుదల. కృంగిపోతాం మనం. అనేక పరిస్థితులు, అనేక విషయాలు, సంగతులు మనల్ని కృంగిపోయినప్పుడు దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఇంతే మనం బతుకు. కృంగుదలలో ఉన్నప్పుడు అడుగు ముందుకు పడదు. ఈ కృంగిపోయేటువంటి ఈ మనస్సును మనలో నుంచి తీసేసుకోవాలి. దాన్ని దేవుడు కూడా చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. దేవుడు కూడా సహాయం చేయి. యెషయా గ్రంథంలో సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలగచేయువాడు అని వ్రాయబడింది కదా, చక్కని మాట వ్రాయబడింది. యెషయా 40:29 మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి పిల్లరా. సమయం ఇప్పుడే
చాలా ఎక్కువైపోయింది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని వ్రాయబడింది యెషయా గ్రంథం 40:29. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని వ్రాయబడింది. ఇది దేవుడు చేసే కార్యం. అయితే ఇశ్రాయేలులారా, మీరు కూడా యుద్ధ సన్నద్ధులై వెళ్ళండి, ఆ పట్టణాన్ని పట్టుకోండి అన్నాడు. కృంగిపోయేటువంటి మనస్సు నాకు వచ్చింది, నేను ఈ కృంగుదల నుంచి బయటికి రావాలని కోరుకోవడమే మనం కూడా దేవునికి మనం ఇచ్చేటువంటి సహకారం, పోరాటం. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేమండి ఈ పట్టణాలను మనం జయించకపోతే. ఇంకొక పట్టణం ఏంటంటే సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. ఇది ఇంకొక పట్టణం అండి. ఇది అంత ఈజీ కాదండి. ఇది చాలా పెద్ద పట్టణం. ఇది ఏం పట్టణం ఇది? అహంకారమైన మనస్సు. అహంకారం అనేది మనిషికి ఎన్నో విధాలుగా వస్తుంది. ధనగర్వం వస్తుంది, బలగర్వం వస్తుంది, జీవపుడంబం అన్నాడు, ఆత్మ సంబంధమైన అహంకారం వస్తుంది, ఎన్నో విధాలుగా అహంకారం వస్తుంది. అయితే దీన్ని మనం జయించాలి, దీన్ని మనము మన స్వాధీనం అందించుకోవాలి. దీన్ని కాల్చేయాలంటే ఒక చిట్కా ఉంది. ఏంటంటే యెరికో పట్టణాన్ని కూల్చివేయడానికి మరి ఎలా కూల్చివేశారు వాళ్ళంటే, యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం యెరికో పట్టణాన్ని ఎలా కూల్చారో. యెహోషువ 6వ అధ్యాయము 20వ వచనములో నేను చదువుతున్నాను, గమనించండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును, ఇది యెరికో పట్టణం లాంటిది. ఏంటి? అహంకారమైన మనస్సు. దీన్ని పట్టుకోవాలంటే కేకలేయాల, యాజకులు బూరలు ఊదాల. కేకలేయడం అంటే ఏంటి? యేసయ్య గాడిద మీద ఊరేగేటప్పుడు ఎవరు కేకలేశారు? చిన్న పిల్లలు కేకలేశారు కదా. గుర్తుందా మీకు ఆ వాక్యము? మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. జయము అని దేవాలయములో కేకలు వేస్తారు. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా. చదవండి అమ్మా 15వ వచనం 21:15. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి, పిల్లలు ఏం చేస్తున్నారంటమ్మా? కేకలు వేస్తున్నారంట. ఆ కేకలను గురించి యేసయ్య అంటాడు 16వ వచనంలో, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము. అది ఈ ఆయుధం మనకు ఉండాలి. స్తుతులు చెల్లించేది అనేది ఒక ఆయుధం అండి. దేవుని స్తుతులు ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన అంటే అడగడం, నాకు ఇది కావాలని. స్తుతి అంటే దేవుడు ఏమైతే ఇచ్చాడో దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడం. ఎవరి జీవితంలోనైతే స్తుతి అనేది ఉంటుందో వారి జీవితంలో అహంకారం అనే పట్టణాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు. యెరికో పట్టణాన్ని ఏం చేశారంటమ్మా? స్వాధీనం చేసుకొని అగ్గి ముట్టించి కాల్చేస్తారంట మొత్తం. మన అహంకారమైన మనస్సును కాల్చివేయాలి. అది కాల్చివేయబడాలంటే పొగడడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి పొగడినప్పుడు నేను నాది అనేది మనం తీసేసుకుంటాం. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఆ మనస్సు వస్తే, అహంకారమైన మనస్సు జయించేస్తాం. దేవుడిచ్చాడు, నాకు ఏదైతే ఉందో అదంతా దేవుడిచ్చింది.
అనే మనస్సు మనకు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాము. దేవుని స్తుతిస్తున్నప్పుడు అహంకారం అనేటువంటి పట్టణాన్ని క్యాప్చర్ చేస్తాం. పట్టణాలను, ఎన్ని పట్టణాలను మనం క్యాప్చర్ చేస్తామండి బాప్తిసం పొందిన తర్వాత? కురుంగుదల అనేది మన జీవితంలో లేకుండా పోయిందా? తర్వాత అవిశ్వాస సంబంధమైన పట్టణం అనేది మనం క్యాప్చర్ చేసామా? అహంకారం అనే పట్టణాన్ని క్యాప్చర్ చేసామా? స్వాధీనమందు ఉంచుకున్నామా? పట్టుకున్నామా? తలలో వంచి దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. పట్టణములను పట్టుకునే వారంగా ఉన్నామా, లేకపోతే ఆ పట్టణంలో మనం స్వాధీనపరచుకొనకుండా అలాగే అదే స్థలంలో ఉన్నామా? కురుంగుదల అనే పట్టణాన్ని మనం పట్టుకున్నామా, జయించామా దాన్ని? లేకపోతే ఇంకా కృంగుదల అనే పట్టణాన్ని జయించలేక అలాగే ఉన్నాము? పట్టణమును జయించిన తర్వాతనే మనం దాటుకొని ముందుకు అడుగు వేయగలం, సాగిపోగలం. ప్రియులారా, ఎన్ని పట్టణాలను మనం స్వాధీనం చేసుకున్నాం, ఎన్ని పట్టణాలను మనం స్వాధీనం అందించుకున్నాం. ఇంకా కృంగిపోతూనే ఉన్నావు నువ్వు. అంటే ఇంకా నువ్వు ఆ పట్టణాన్ని నువ్వు పట్టుకోలేదు.